వెటర్నరీ స్టూడెంట్స్ ఆందోళన విరమించిండ్రు. డిమాండ్లను పరిష్కరిస్తామని సర్కార్ హామీ ఇవ్వడంతో దిగొచ్చిండ్రు. గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మంత్రి తలసాని చర్చలు జరిపిండ్రు. చర్చలు సఫలం కావడంతో రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు వెటర్నరీ విద్యార్థులు. సర్కార్తో చర్చల తర్వాత ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిండ్రు వెటర్నరీ విద్యార్థులు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులతోటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిండ్రు. విద్యార్థుల డిమాండ్లను సీఎం కేసీఆర్ తోటి మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిండ్రు. మొబైల్ దవాఖాన్లల్లా పశువుల డాక్టర్లని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ గా వెటర్నరీ విద్యార్థుల్ని నియమించాలని సర్కార్ని కోరిండ్రు. ఇవేగాక ఇంకొన్ని డిమాండ్లను కూడా మంత్రి తలసానికి వివరించిండ్రు. జోనల్ వ్యవస్థ రద్దు, టెక్నికల్ కారణాలతోటి ముందుగాల కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని మంత్రి తలసాని విద్యార్థులకు హామీ ఇచ్చిండ్రు. తొందరలోనే 545 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసి పోస్టులని నింపుతామన్నారు. మేము 5,000 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం. రెండోది ఒక 100 మొబైల్ వెహికల్స్ తీసుకున్నాం. ఈ మంత్ 20 తారీఖు వరకు అవి కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ సర్వీసెస్ అనేది చాలా అవసరం. ఏవైతే జీవాలకు కావాల్సినటువంటి మా వెటనరీ హాస్పిటల్స్ లో ఇప్పటికే చాలా ఖాళీలు ఉన్నటువంటి విషయం వాస్తవం. అయితే ఈ మధ్యకాలంలో ఒక 159 మందిని మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 541 కూడా తీసుకోవాలని. డిమాండ్ల పరిష్కారానికి సర్కార్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆందోళన విరమిస్తున్నామని చెప్పిండ్రు వెటర్నరీ విద్యార్థులు. గొర్రెల పంపిణీ స్కీమ్ లో భాగంగా మొబైల్ సంచార దవాఖాన్లల్లా వెటర్నరీ విద్యార్థులను తొందరలోనే తీసుకుంటారనే నమ్మకం కుదిరిందన్నారు. పశు వైద్య డిగ్రీలు అయిపోయిన తర్వాత మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి గత 36 రోజులుగా వెటర్నరీ యూనివర్సిటీలో ఆందోళన కావచ్చు, లేకపోతే మా బాధను తెలుపుకోవడానికి ఒక నిరసన కార్యక్రమం చేపట్టాం. దాన్ని మా శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ గారు గత 2 దఫాలుగా చర్చలు జరపడం జరిగింది. గత 36 రోజులుగా చేసిన సమ్మెను విరమిస్తూ అన్నగారికి మరొకసారి మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు. అందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి, అదే విద్యార్థులు అయితే కానీ, అదేవిధంగా ప్రొఫెసర్స్, మన పక్కన కూర్చున్నటువంటి మంత్రి గారు, అదేవిధంగా మన యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈరోజు స్పందించి మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం జరిగేటట్లు చేస్తా అని చెప్పేసి ఇక్కడ అందరి ముందు, అధికారులందరి ముందు చెప్పడం గురించి నేను ముందు అందరినీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంకొకటి చెప్పేది ఏంటంటే 1100 RLUs ఏవైతే వాటిని వీడీలుగా మార్చమని మేము అడుగుతున్నామో ఆ డిమాండ్కి సంబంధించి ఏ విద్యార్థి ఖాళీగా ఉండకుండా అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం ఇప్పుడు మాకు చాలా ఆనందకరంగా ఉంది. సర్కార్ హామీతో వెటర్నరీ విద్యార్థులు 36 రోజులుగా చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడ్డది.